హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి యద్దనపూడి సులోచన రాణి గారి నీరాజనం నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు నీరాజనం నవల ఆడియో 11వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మేనక రోజులాగానే ఆ రోజు కూడా నిద్రలేచింది. చకచక తయారయ్యి కంపెనీకి బయలుదేరుతోంది. ఇంతలో నిరంజనం గారి నౌకరొకరొచ్చి ఆయన పిలుస్తున్నారు అంటూ చెప్పాడు. నిరంజనం గారికి పన్నుపోటు ఉంది. అది వచ్చిందంటే ఆయన చాలా బాధపడతారు. 2 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నారని పని మనిషి చెప్పింది. ఆయన ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప కబురు చెయ్యరు. మేనక టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళింది. మేనకు వెళ్లేసరికి ఆయన పడక కుర్చీలో కూర్చుని ఉన్నారు. కుడివైపున దవడ హనుమంతుడి మూతి అంత ఎత్తుగా వాచి ఉంది. దానికి మందేదో పూత పూశారు. దవడ వాచి ఉన్న ఆయన ముఖం చూస్తే వెంటనే నవ్వు తెప్పించినా మరుక్షణంలో విపరీతమైన జాలి వేసేట్టుగా ఉంది. ఆయన పక్కన ఇంకో బట్టతలాయన కూర్చొని ఉన్నాడు. నిరంజనం గారు మేనకను చూడగానే రామ్మా అన్నారు. మేనక కూర్చుంది. నిరంజనం గారు పన్ను నొప్పికి మధ్య మధ్యలో దవడ పట్టుకుంటూ చూడసాగారు. చూడమ్మా, నిన్నొక ముఖ్యమైన పని మీద పిలిచాను. మన మిల్లు చీరలని అడ్వర్టైజింగ్గా మోడల్గా ఇచ్చే అనిత అనే అమ్మాయి మన ఆఫీసు వదిలేసి శ్రీనివాస మిల్స్కి అగ్రిమెంట్ వ్రాసింది. ఆ అమ్మాయి వెళ్ళిన తర్వాత వాళ్ల సేల్స్ పెరిగినాయి. మనకి సరైన మోడలే దొరకలేదు. ఒకళ్ళిద్దరిని పట్టుకొచ్చాం, కానీ వాళ్ల ముఖాలు బాగుంటే శరీరం బాగులేదు, శరీరం బాగుంటే ముఖం బాగాలేదు. మేనేజ్మెంట్ వారు విరుచుకు పడుతున్నారు. ఈ నెల ఫస్ట్ లోపల మంచి మోడల్ని తీసుకురావాలని ఆంక్ష విధించారు. నేను ఎంతమందినో చూశాను, ఏమీ ప్రయోజనం లేదు. ఒక్కరూ దొరకలేదు. నా అసమర్థత అని మేనేజ్మెంట్లో అనిపించుకునే కంటే ఉద్యోగం వదిలేయడం నయం అని అనిపించింది. రాజీనామా వ్రాసి టైప్ కూడా చేయించాను. వీరు ఆంజనేయులు గారని మా ఫ్యాక్టరీకి అడ్వర్టైజ్ కన్సల్టెంట్ అంటూ పరిచయం చేశారు ఆయన్ని. మేనక ఆయనకి నమస్కరించింది. వీరు నాకు పన్నుపోటుగా ఉందని చూడడానికి వచ్చారు. నువ్వొకసారి మందారు పువ్వులు కోస్తుంటే చూశారు. ఎవరి అమ్మాయి అని అడిగారు. నేను మన కంపెనీలోనే పనిచేస్తున్నావని చెప్పాను. నిన్ను మోడల్గా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి అన్నారాయన. నువ్వు చెయ్యాల్సిందేం లేదు. మేమిచ్చిన చీరలు కట్టుకుని ఫోటోలకి పోజులివ్వడం అంతే. దానికి నీకు కంపెనీ వారు 1000 రూపాయలు ఇస్తారు అన్నారాయన. చివరి మాట వినగానే మేనక కుర్చీలో నుంచి ఎగిరి పడ్డట్టుగా కళ్ళు పెద్దవి చేసి చూసింది. 1000 రూపాయలా? మనసు పొందిన ఆనందం ఆ కళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు సరేనంటే ఆ చీరలు ఇక్కడికే తెప్పిస్తాను. ఫోటోలవి ఇక్కడే మన ఆవరణలోనే తీస్తారు. ఏమంటావ్ అన్నారాయన. నేను వెళ్ళి మీ అమ్మ వాళ్ళకి కూడా చెప్పిరా అన్నారు నిరంజనం గారు. మేనక తల ఊపి లేచింది. వెళ్లడానికి 2 అడుగులు వేసింది. మళ్ళీ అంతలోనే ఆగింది. 1000 రూపాయలు! అమ్మో, నేనింటికి వెళ్ళి వచ్చే లోపలే వీళ్ళు మనసు మార్చేసుకుంటే, ఇంకెవరైనా అమ్మాయిని పెట్టేస్తే? వద్దొద్దు. అభిప్రాయం చెప్పడానికి ఆలస్యం చేయకూడదు. ఇందులో అమ్మమ్మ వాళ్ళు చెప్పే సలహా ఏముంది అనుకుంటూ మేనక వెనక్కి తిరిగింది. అవసరం లేదండి, వాళ్ళని అడగనవసరం లేదు. ఫోటోలు తీయించుకోవడమేగా, పర్వాలేదు, తీయించుకుంటాను అంది. లోపల 1000 రూపాయలు వస్తుంటే వద్దనే నాథుడెవరైనా ఉంటారా? ఇంట్లో రూపాయి కనిపిస్తే దేవుణ్ణి చూసినట్టుగా భక్తిగా కళ్ళకద్దుకునే అమ్మమ్మ వద్దంటుందా అనుకుంది మేనక మనసులో. ఎందుకైనా మంచిది మీ వాళ్లను కూడా అడిగిరా అన్నారాయన. అవసరం లేదండి, నా మాట వాళ్ళు కాదనరు అంది ఖచ్చితంగా. కానీ నిరంజనం గారు సందేహించారు. ఓకే, ఆ అమ్మాయి అంత గట్టిగా చెబుతుంటే మనమెందుకు అభ్యంతరం చెప్పడం అన్నారు ఆంజనేయులు. సరే, టైలర్కి ఫోన్ చేయండి, జాకెట్లు కావాలిగా అన్నారు నిరంజనం గారు. మేనక అక్కడే కూర్చుంది. ఫోన్లు మోగినాయి. టైలర్లు వచ్చారు. గుడ్డలొచ్చాయి. 2 గంటల్లో జాకెట్ కుట్టేశాడు. మేకప్ వేశారు. మేనక జుట్టు విప్పి దువ్వి వదులుగా చెంపల మీద పడేలా వేశారు. చీర బొడ్డు కిందికి కట్టుకునేటట్టు అతనితో వచ్చినావిడ మేనకకి చీర కట్టింది. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. మేనక చేతికి ఒక ఎర్ర గులాబీ పువ్వు ఇచ్చారు. ఆ పువ్వు చెంపకి ఆనించుకుని ఎటో చూడమన్నారు. మేనక చూసింది. ఫోటోగ్రాఫర్ మేనక జుట్టు సరిచేసి, అలా ఊరికే చూడడం కాదు, విశిష్టమైన వ్యక్తిని తలచుకుంటున్నట్టు చూడండి అన్నాడు. మేనక కళ్ల ముందు హరికృష్ణ మెదిలాడు. ఆ కళ్ళు అకస్మాత్తుగా సోగగా అయినాయి. వెరీ గుడ్, మార్వలెస్! టకటక వివిధ కోణాల్లో ఫోటోలు తీసేస్తూ అన్నాడు ఫోటోగ్రాఫర్.
ఫోటోలు తీయడం అయ్యేసరికి సాయంత్రం అయింది. నిరంజనం గారు 200 తెచ్చి మేనక చేతిలో పెట్టి, ఇదిగో అమ్మాయి, నీ అదృష్టం నా అదృష్టం బావుండి ఈ ఫోటోలు మేనేజ్మెంట్కి నచ్చితే నా ఉద్యోగం నాకు నిలుస్తుంది, నీకు డబ్బొస్తుంది అన్నారు. మర్నాడు మేనక కంపెనీకి వచ్చింది. నిరంజనం గారు పిలిపించారు. ఆ ఫోటోలు చూపించారు. మేనక ఆశ్చర్యపోయింది. ఖరీదైన బట్టల్లో గులాబీ పట్టుకుని నిలబడిన ఆ అమ్మాయి తనేనా అనుకుంది. నిరంజనం గారు మేనకని ఒక స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టమన్నారు. మేనక పెట్టేసింది. కాగితమేంటో చదవకుండా అలా సంతకం పెట్టేశావేంటి అంటూ ఆయన కేకలు వేశారు. మీరు నన్ను మోసం చేస్తారా అంది మేనక. నా మీద నమ్మకం గురించి నేను అడగడం లేదు. ఎప్పుడైనా సంతకం పెట్టేటప్పుడు, డబ్బు లెక్క పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అది జాగ్రత్తకి సంబంధించిన విషయం. ఇప్పుడైనా చూసుకో అన్నారాయన. మేనక చదివింది. ఆ మేనేజ్మెంట్ వారు మేనకని 1000 రూపాయల చొప్పున 2 సంవత్సరాలు మోడల్గా తీసుకుంటున్నట్టు రాసిన అగ్రిమెంట్. కళ్ళు ఆశ్చర్యంతో ఆనందంతో పెద్దవైనాయి. నిరంజనం గారే చెప్పారు, నువ్విక నుంచి ఫోటోలు తీయించుకోవడమే నీ ఉద్యోగం అనుకో. చూడు, పెద్దగా ఏం వర్క్ ఉండదు కదా అని నువ్విష్టం వచ్చినట్టుగా ఉండకూడదు. నీ శరీరం నీకు ప్రాధాన్యం అనుకోవాలి. నేను సాయంత్రం బ్యూటీ క్లినిక్కి తీసుకువెళ్తాను. వారు శరీరం గురించి జాగరూకత ఎలా తీసుకోవాలో చెబుతారు. నువ్వు నెలకి 100 రూపాయలిచ్చి ఆ క్లినిక్లో వెళ్ళు. అమ్మో, 100 రూపాయలా అన్నట్టు చూసింది. 100 రూపాయలా అనుకోకు. ప్రతి వ్యాపారానికి కొంత పెట్టుబడి అవసరం. నీ ఈ శరీరం లావణ్యంగా ఉంచుకునేందుకు నువ్వు ఖర్చు పెట్టాలి. నువ్వు పాలు బాగా తాగు, పళ్ళు తిను, విశ్రాంతిగా ఉండు, నిద్రపో, అలసిపోతాననిపించే పనులేవి చెయ్యవద్దు అంటూ చెప్పారు నిరంజనం గారు. మేనక తల ఊపింది. నిరంజనం గారు మేనకకి మిగతా 800 ఇచ్చారు. మేనక ఆయనకి నమస్కరించింది. చేతిలో ఆ డబ్బు కవరు పట్టుకున్న మేనక జాక్పాటు కొట్టినంత ఆనందంగా యువతలకొచ్చింది. మేనక తన అదృష్టాన్ని తనే నమ్మలేకపోతోంది. 800 రూపాయలు తన చేతిలో ఉన్నాయి. మేనకకి ఈ ప్రపంచంలో ఉన్న డబ్బంతా తన చేతిలోనే ఉన్నట్టుగా అనిపించింది. మేనక సిండ్రిల్లాలా ఎక్కడో విహరిస్తున్నట్టుగా యువతలకొచ్చింది. ఆ రోజు నుంచి మేనక జీవితాన్ని అదృష్టం మెట్లెక్కించడం మొదలుపెట్టింది. వెనక్కి తిరిగి ఆలోచించే నిదానం, అవకాశం లేనే లేకపోయాయి. జీవితానికి తొందర, తీరుబడిలేనితనం ఎక్కువైపోయింది. నిరంజనం గారు అంబా మిల్స్తో చేయించిన అగ్రిమెంట్ వల్ల నెలకి అదనంగా 1000 రూపాయలొస్తాయి. నిరంజనం గారు అంబా మిల్స్తో చేయించిన అగ్రిమెంట్ వల్ల నెలకి విడిగా 500 రూపాయలొస్తాయి. మేనకకి శరీర పోషణ తప్ప వేరే పని లేదు. ఇంట్లో దేనికి కొదవలేదు. మంగమ్మ ఎంతో ఉత్సాహంగా రోజుకో పిండి వంట, భోజనంలో 2 కూరలు, పులుసు, పచ్చడి చేసి విందు భోజనం చేసేది. ఆ పిండి వంటలు ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేవి. మేనకకి క్రీమ్, చాక్లెట్ అంటే చచ్చేటంత ఇష్టం. బజారుకు వెళ్ళి కొనుక్కు తెచ్చేది. 2 నెలలు తిరిగేసరికి మేనక బాగా లావ్ అయిపోయింది. శరీరపు కొలతలు మారిపోయాయి. ఇది చూసి నిరంజనం గారు తిట్టారు. ఇదిగో చూడమ్మాయి, నువ్విలా రోజు రోజుకి కొలతలు మారిపోతుంటే శరీరం డైమెన్షన్ మార్చేస్తే ఎలా? ఇంకో 2 నెలలు ఒళ్ళు ఇలా పెంచావంటే నీ ఉద్యోగం ఊడుతుంది. నిన్ను మోడల్గా చూడరు. నీ వరుస చూస్తే వచ్చిన డబ్బంతా తిండికే ఖర్చు పెడుతున్నట్టుగా ఉంది. చూడు, నువ్వు మోడల్గా 10 కాలాల పాటు ఉండాలంటే ఈ తూకం, కొలతలు మారకుండా ఉండేట్టు జాగ్రత్త పడాలి అన్నారాయన. ఆయన మేనక ఎత్తు ప్రకారం ఉండాల్సిన తూకం, నడుం అన్నీ చెప్పారు. మేనక ఆ కాగితం తీసుకుని ఇంటికి వచ్చింది. మంగమ్మ వేడివేడి మైసూర్పాకు ముక్కలు 4 ప్లేట్లో పెట్టి ఎదురు తీసుకొస్తూ, మిన్ను, పాకం బ్రహ్మాండంగా కుదిరింది, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంది. మేనక ప్లేట్ వైపు ఆశగా చూసింది. ఆ తర్వాత చేతిలో కాగితం వైపు చూసింది. ఆ తర్వాత దీనంగా ముఖం పెట్టి, అమ్మమ్మ, ఇక నుంచి స్వీట్లు, చాక్లెట్లు, ఐస్ క్రీం బంద్, నేను తినను అంది. ఏంటి, తినవా? నువ్వేనా మాట్లాడేది అంది మంగమ్మ. అవునమ్మమ్మ, నేను ఇప్పటికే బాగా లావ్ అయిపోయాను. ఇలా అయితే ఉద్యోగం ఊడిపోతుంది. అయ్యో రామా, అదేం కర్మే, ఇదేం ఉద్యోగం? సంపాదించుకున్నది తినడానికి కాదుటే. ఈ ఉద్యోగంలో కాదులే అమ్మమ్మ, మీరు తినండి అంటూ మేనక మరోసారి ఆ ప్లేట్ వైపు చూడకుండా గదిలోకి వెళ్ళిపోయింది. గదిలో తన మంచానికి ఎదురుగా నిరంజనం గారు వ్రాసి ఇచ్చిన ఆ కొలతల కాగితం పట్టుకుని పెద్ద పెద్ద అంకెలుగా వేసి గోడకు పెట్టింది. అయితే రేపటినుంచి ఇంట్లో ఏమీ చెయ్యొద్దటే మిన్ను అంది మంగమ్మ నిరాశగా చూస్తూ. అదేంటమ్మమ్మా, మీరంతా తినండి అంది మేనక. నువ్వు తినకుండా మేమెట్లా తినేదే తల్లి అంది బాధగా మంగమ్మ. ఏం పర్వాలేదులే, ఏం చేస్తాం,
కొంతమంది జాతకం అంతేనేమో. ఒకప్పుడు డబ్బు లేక బాధపడ్డాను. ఇప్పుడు డబ్బుండి కూడా తినలేని స్థితిలో ఉన్నాను అంది వైరాగ్యంగా. ప్రతి విషయంలోనూ చురుగ్గా విషయాలని అవగాహన చేసుకునే మేనక 2-3 సార్లు బ్యూటీ క్లినిక్కి వెళ్ళగానే తనకి మామూలుగా ఉన్న రూపురేఖలని రెట్టింపు అందంగా చేసుకుని మలుపులు నేర్చేసుకుంది. ప్రతి పుస్తకంలో మేనక ధరించిన చీరలు అడ్వర్టైజ్మెంట్ వస్తున్నాయి. ఆ ఫోటోలు చాలా ఆకర్షణీయంగా ఎవరి అమ్మాయి అని తిరిగి చూసేట్టుగా ఉన్నాయి. మేనక శరీరంలో యవ్వనపు లావణ్యం ఉంది. ఆమె కళ్లల్లో నక్షత్రాలు కాంతులీనుతున్నాయి. మేనక ఫోటోలకి వచ్చిన ఆదరం చూడగానే అంబా మిల్స్ వారికి బాగా వ్యాపారం కలిసొచ్చింది. మేనకతో ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ షార్ట్ ఫిల్మ్ తీశారు. అది సినిమా హాల్లో సినిమాలకు ముందు ప్రదర్శించసాగారు. ఇందులో మేనక ఒక పార్టీకి వెళుతుంది. ఆ పార్టీలో యువకుడు మేనకను చూసి ఎవరి కలల సుందరి అంటూ అతను భార్య ఎల్లవేళలా అంబా మిల్స్ చీరలనే కట్టుకోవాలని చెబుతాడు. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా అసందర్భంగా అసహజంగా అనిపించింది. అది పబ్లిసిటీ కోసం కాబట్టి అందరికీ చాలా నచ్చింది. ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పటి నుంచి మేనకకి కలల సుందరి అన్న పేరు నిలిచిపోయింది. మేనక అడ్వర్టైజ్మెంట్లో ఆ కలల సుందరి అని చూడగానే నవ్వుకునేది. అవును, నా జీవితమే పెద్ద కళ అనుకునేది. ఈ అడ్వర్టైజ్మెంట్ షార్ట్ ప్రసిద్ధి చెందగానే మరో కంపెనీ వాళ్ళు మేనక కోసం వచ్చారు. వాళ్ళు ఇచ్చే డబ్బు ఇంకా ఎక్కువగా ఉంది. మేనకకి వచ్చిన ఈ అవకాశం పోగొట్టుకోనియకూడదని మేనేజ్మెంట్కి నచ్చచెప్పి నిరంజనం గారు మిగతా వాళ్లకి కూడా అగ్రిమెంట్ ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ సడలించారు. హార్లిక్స్ వాళ్లకి అడ్వర్టైజ్మెంట్ షార్ట్ ఇవ్వగానే మరొకరు ముందుకొచ్చారు. అనతి కాలంలోనే మేనక ప్రసిద్ధి చెందిన మోడల్ అయిపోయింది. వచ్చిన అవకాశంలో తనకు నచ్చినవే ఎన్నుకుని నటించేసేది. చేతి నిండా డబ్బు, కంటికి నచ్చిన బట్టలు. ఏడాదిలో ఇంటి పరిస్థితులే మారిపోయాయి. ఇంటికి వచ్చేపోయే వారి సంఖ్య పెరిగింది. కుర్చీలు, సోఫాలు, గాజు కప్పులు, ప్లేట్లు వచ్చాయి. ఫోన్ వచ్చింది. మేనక ఆ ఇల్లు మారడానికి మాత్రం ఎవరెంత చెప్పినా ఇష్టపడలేదు. నిరంజనం గారు ఇంటి యజమానులకు చెప్పి ఇంకో 2 పెద్ద గదులు వేయించే ఏర్పాటు చేశారు. మేనక అద్దె పెంచింది. ఆ ఇంటి మీద డబ్బు పెట్టుబడి పెట్టింది. మేనక బాగా సంపాదన పర్రాలైంది. మేనకని లోకంతో పాటు బంధువులు కూడా గుర్తించసాగారు. బుచ్చిరాజు కూతురు పుట్టినరోజుకి రమ్మనమని మేనకని మంగమ్మని పిలిచాడు. మేనక వెండి గ్లాస్ ఒకటి కొని మంగమ్మ చేతికిచ్చి వెళ్ళి రమ్మని చెప్పింది. వెళ్లే ముందు వేలు పెట్టి చూపిస్తూ అంది, ఇదిగో అమ్మమ్మ, అక్కడి నుంచి తినడానికి ఏదైనా తెచ్చావంటే నిన్నీ గుమ్మం కూడా ఎక్కనియను అంది. నేనెందుకు తెస్తానే అమ్మా, నేనేమైనా దేవిరిగొట్టుదాన్ని అనుకుంటున్నావా? అప్పుడంటే దరిద్రం మీకోసం నా చేత అలా చేయించింది. కానీ ఇప్పుడేం కర్మ, భగవంతుడు మనకే ఇంత ఇస్తున్నప్పుడు అంది మంగమ్మ. ఆ రోజు మేనక అప్పుడే బ్యూటీ క్లినిక్కి వెళ్ళి వచ్చి కూర్చుని విశ్రాంతి తీసుకుంటోంది. నిరంజనం గారు వచ్చారు. ఆయన వెంట కొద్దిగా నల్లగా ముఖాన స్ఫోటక మచ్చలున్నాయన ఉన్నాడు. నిరంజనం గారు ఆయన శ్రీముఖం చిత్రాల డైరెక్టర్గా పరిచయం చేశారు. ఆ కంపెనీ పేరు మేనకకి బాగా తెలుసు. ఆ కంపెనీ నుంచి ఎన్నో సినిమాలు నెలల తరబడి ఆడి డబ్బు బాగా చేసుకుంటాయి. ఈయన పేరు షణ్ముఖం, నీతో మాట్లాడ్డానికి వచ్చారు అన్నారు నిరంజనం గారు. మేనక నమస్కరించింది. కూర్చోమని మర్యాద చేసింది. లోపలికి వెళ్ళి మంగమ్మతో 2 కాఫీలు తెమ్మనమని చెప్పి వచ్చింది. చెప్పండి అంది. నువ్వు అసలు సంగతి చెప్పవయ్యా స్వామి అన్నారు నిరంజనం గారు. నిరంజనం గారు చెప్పారు. వీళ్ళు ఒక పిక్చర్ తీయబోతున్నారమ్మా, అందులో నువ్వు యాక్ట్ చెయ్యాలట అన్నారు. నేనా? మేనక ఆశ్చర్యపోయింది. అవునమ్మా, నువ్వే. మేం వ్రాసుకున్న కథకి సరిగ్గా నువ్వైతే సరిపోతావు. ఇందులో రహస్యమేం లేదు. అసలు జరిగినదంతా చెప్తాను. మాకు కథ రెడీ అయింది. అందరు ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నాము. పెద్ద హీరో గారు బాలశంకర్ గారిని బుక్ చేసుకున్నాము. ఆయన కాల్ షీట్లు కూడా ఇచ్చారు. మేమన్ని ఏర్పాట్లు చేసుకున్నాము. ఒక సాంగ్ కూడా రికార్డు చేస్తుమి. ఇంతలో మా రైవల్ కంపెనీ పద్మనాభ సుందరం గారు మన హీరో గారికి ఇంకా పెద్ద ఆఫర్ ఇచ్చి ఫారిన్లో షూటింగ్ పెట్టి 70mm సినిమా అని చెప్పేసరికి ఆయన మాకిచ్చిన కాల్ షీట్స్ వదిలేసి వాళ్ల పిక్చర్ షూటింగ్ ప్రారంభానికి వెళ్ళిపోయారు. మేము ఏం చేస్తాం చెప్పండి? చెప్తుంటే ఆయన ముఖం కందగడ్డలా అయింది. ఈ బాలశంకరం ఎక్కడి నుంచి వచ్చాడు? మెడ్రాస్లో తినటానికి దాక రోడ్లెంబడి తిరుగుతూ ఉంటే నెలకు 200 రూపాయల జీతం మీద తీసుకున్నాను. ఇప్పుడు పెద్దవాడైపోయాడు. అంతా మర్చిపోయాడు. కృతజ్ఞత లేదు అతనికి అన్నాడు. అలా ఎలా చేశాడయ్యా? మీరు కోర్టుకు వెళ్ళొచ్చు కదా అన్నారు నిరంజనం గారు. వెళ్తాం సామి, కానీ అది ఎప్పటికి తేలే మాట. ఇప్పుడే ఈ నెల నుంచే సినిమా మొదలవ్వాలి. ప్రొడ్యూసర్ గారికి అసలే బ్లడ్ ప్రెషరు. ఆయనకు గనక ఈ సంగతి తెలిస్తే బూతులు తిడతాడు. ఈ పిక్చర్ ఆగడానికి ఏం లేదు అన్నాడాయన. మొన్న ఒక రోజున ఏమీ తోచక సినిమాకి వెళితిమి.
ఈ కళల సుందరి అంబా మిల్స్ అడ్వర్టైజ్మెంట్ చూశాము. అమ్మాయి గారు ప్రొడ్యూసర్ గారికి నచ్చారు. నిన్న అన్ని అడ్వర్టైజ్మెంట్ షార్ట్స్ తెచ్చి చూస్తుమి. ప్రొడ్యూసర్ గారు షణ్ముఖం కథ హీరోకి బదులు హీరోయిన్గా మార్చేయి అన్నారు. ఇక ఆగనవసరం లేదు. మన సినిమా సరిగ్గా ఆ పద్మ వాళ్ళ సినిమా రాలుగా ఈ విడుదల చేసిన నాడే విడుదల చేద్దాము అన్నారు. దాంతో రాత్రంతా పనిచేసి రచయిత గారు ఉదయం కథ వినిపించారు. చాలా బాగా వచ్చింది. హీరోని హీరోయిన్ చేసేసుకున్నాం. కథలో ఇంకేమీ మార్పు చేయనవసరం లేదు అంటూ కథ టూకీగా చెప్పాడాయన. ఆ కథ మేనక జీవితానికి దగ్గరగా ఉంది. ఒక రాజుగారు వేటకు వెళ్ళినప్పుడు ఒక కోయ యువతితో పరిచయం అవుతుంది. సరదాగా గడుపుతాడు. ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆ యువతి గర్భవతి అవుతుంది. రాజుగారి దగ్గరకు వస్తుంది. రాజు ఆ యువతిని నిరాకరిస్తాడు. కోయ యువతి నిరాశగా కొండల్లోకి వెళ్ళిపోతుంది. కోయ యువతి ప్రసవిస్తుంది. ఆడపిల్ల కలుగుతుంది. కొంతకాలానికి రాజుగారికి కూడా ఆడపిల్ల పుడుతుంది. అక్కడ రాజకుమార్తె 7 ఎత్తుల మల్లెపువ్వులా పెరిగితే ఇక్కడ కోయ బాలిక నానా పాటలు పడుతూ ధైర్యవంతురాలిగా పెరుగుతుంది. పొరుగుదేశపు యువరాజు రాజుగారి కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఆ రాజ్యం తనదవుతుందని రాజుగారి ఆకాంక్ష. మంత్రిగారు కోయపిల్లని అడవిలో కలుసుకుని ఆ అమ్మాయిని తీసుకువెళ్తాడు. యువరాజు ఈ అమ్మాయి వెంటపడేలా చేస్తాడు. యువరాజు రాకుమార్తెని కాదని కోయపిల్లను పెళ్లి చేసుకోవాలి అంటాడు. రాజుగారు యుద్ధం ప్రకటిస్తాడు. యువరాజే గెలుస్తాడు. 2 రాజ్యాలకి ఈ కోయపిల్ల మహారాణి అవుతుంది. మంత్రిగారి కోరిక ఫలించింది. మేనక కథ విని ఆలోచనలో పడింది. మా వాళ్ళనడిగి చెబుతానండి అంది. అమ్మమ్మ, నువ్వు కాదనడానికి వీల్లేదు. ఇవిగో 25,000 అడ్వాన్స్గా ఇస్తున్నాం. పిక్చర్ బాగా పోతే ఇంకో 25,000 ఇస్తాం అన్నాడాయన. కాదండి, మా అమ్మని అమ్మమ్మని అడగాలి కదా అంది మేనక. డైరెక్టర్ బ్యాంక్ చెక్ తీసి మేనక ముందు పెట్టాడు. మీ ఇష్టం, మీరెంత టైమైనా తీసుకోండి, కాదని మాత్రం అనకండి అంటూ దండం పెట్టి వెళ్ళిపోయాడు. మేనక సినిమాలో చేరుతుంది అనేసరికి శ్రీరంజని తీవ్రంగా అభ్యంతరం పెట్టింది. మిన్ను, భగవంతుడి దయ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నాం, బాగానే బ్రతుకుతున్నాం. నువ్వు అత్యాశకి పోకు. మనకి ఈ మాత్రం డబ్బుంది. డబ్బుకి అంతేంటి? నువ్వు పెళ్లి కావాల్సిన పిల్లవి. నా మాట విను అంది. 25,000? అమ్మో, ఎంత డబ్బో! మిన్ను, పోనీ ఈ ఒక్కటి చేసి మానేస్తే అంది మంగమ్మ. అమ్మా, నువ్వు డబ్బు కోసం చూడకు. దాని జీవితం సినిమాలో వేస్తే దానికి ఇక పెళ్ళెవరు చేసుకుంటారు అంది శ్రీరంజని. నాకు పెళ్ళే అవసరం లేదమ్మా అంది మేనక. నీ మొహం ఇప్పుడు అలా అనిపిస్తోంది. ఎల్లకాలం ఇలాగే ఉంటావా? వద్దే మిన్ను, నా రాత ఎలాగో ఇలా తగలడింది. నువ్వు మాధవి అయినా లక్షణంగా పెళ్లి చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటే కళ్ళారా చూసుకోవాలనుందే. మిన్ను, నా మాట వినమ్మా. వాళ్ళకి నువ్వు వీలు కాదని చెప్పు. ఆడపిల్లకి కావలసింది డబ్బు కాదే, ఇల్లు పిల్లలు. మిన్ను, నువ్వలా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నీకు మంచి భర్త దొరకాలని నిత్యం నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నా మాట వినమ్మా. మిన్ను, దయుంచి నా మాట విను. శ్రీరంజని చేతులు జోడిస్తూ అనేసింది. మేనక తల్లి చేతులు పట్టుకుంది. అమ్మీ, ఏంటి ఆవేశం? మన తలరాతలు ఎలా ఉన్నాయో ఎవరికి తెలుసు? నువ్వు నాకు పెళ్లి కావాలి, మంచి భర్త రావాలని అనుకుంటే జరిగిపోతుందా? నా రాత ఎలాగో ఒకటి రాసే ఉంటుంది కదా. దాన్ని నువ్వు నేను తప్పించలేం. సినిమాలోకి వెళితే పెళ్లి చేసుకోకూడదని ఎక్కడుంది అమ్మీ అంది మేనక అనునయంగా. మేనక ఆ రాత్రంతా నిద్రపోలేదు. తల్లి భయమేంటో మేనకకు తెలుసు. ఇప్పటికే ఇంటికి మగవాళ్లు రావడం అలవాటయింది. శ్రీరంజని మేనక జీవితం గాడి తప్పిపోతుందేమో అని భయపడింది. మళ్లీ తన పోలిక వస్తుందేమోనని భయం. అమ్మి అన్నట్టు ఎవరికైనా అనుకూలుడైన భర్త, ఇల్లు, పిల్లల కంటే మించినదేముంటుంది? కాని ఎంతమందికి ఆ సంపద దొరుకుతుంది? ఇన్నాళ్ళు ఎన్నో బాధలు పడ్డాం. నా అనే దిక్కులేని తాము దరిద్రం బాధ కంటే బయట వాళ్ల విదిలింపులతో, వెక్కిరింతలతో, అవమానాలతో కృంగిపోయాం. మనిషికి ఏ అండా లేకపోయినా డబ్బుంటే చాలు. అన్ని రకాల అండా ఆ డబ్బే తెచ్చిపెడుతుంది. తన కుటుంబానికి సాటివారిలో ఒక గుర్తింపు, గౌరవం, అందరికంటే మిన్నగా తాముండాలి. మేనకకి ఒక మంచి అవకాశం వచ్చి తలుపు తడుతున్నట్టుగా ఉంది. తను సందేహిస్తే, ఆలోచిస్తూ కూర్చుంటే, మీనమేషాలు లెక్క పెడితే, వెంటనే తలుపు తీయడం కుదరకపోతే ఆ అవకాశం వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. మరెన్నడూ ఆ అవకాశం రాకపోవచ్చు. పిరికి వాళ్లను చూస్తే అవకాశానికి అసహ్యం. తనకి పెళ్లి చేసుకోవాలనుంది. కాని తను కావాలి అనుకున్న వ్యక్తికి పెళ్ళయింది. అతను ఎక్కడో విదేశాల్లో తన భార్యతో పాటు తన సంగతి కూడా గుర్తు లేకుండా ఉన్నాడు. అయినా మేనక బాధపడలేదు.
ఈ ప్రాణం అతను పెట్టిన భిక్ష. ఈ జీవితం అతనిది. అతని జ్ఞాపకాలతో తను బ్రతకగలదు. ఇంకొకరిని పెళ్లి చేసుకోవడమా? ఆ ఊహే కంపరంగా ఉంది. తను హరికృష్ణని ప్రేమించింది. ఇంకో వ్యక్తిని జీవితంలోకి తెచ్చుకోలేదు. ఇదంతా అమ్మికి చెప్పలేదు. అమ్మి కలలని మాధవి నెరవేర్చేట్టు తను చూస్తుంది. తను బాగా డబ్బు సంపాదిస్తే మాధవికి మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యొచ్చు. అమ్మితో పాటు తను కూడా మాధవి సుఖం చూసి ఆనందపడవచ్చు. తనకి డబ్బు కావాలి. వచ్చిన డబ్బు ఖర్చుకే సరిపోతుంది. తను, అమ్మమ్మ, అమ్మి సుఖంగా ఒడిదుడుకులు లేకుండా బ్రతకాలంటే కొంత సొమ్ము నిల్వ చేసుకోవాలి. మళ్ళీ జీవితంలో ఎలాంటి ఒడిదుడుకులు రాకుండా తను బాగా జాగ్రత్త పడాలి. సినిమా అంటే ఏంటి? అది కూడా ఒక ఉద్యోగం లాంటిదే కదా. కాకపోతే మేధస్సు కంటే అక్కడ రూపురేఖలకే ప్రాధాన్యత ఉంటుంది. మేనక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడానికే దృఢ నిశ్చయం చేసుకుంది. అమ్మికి నేనేమైపోతానో అని భయం. నేనేమీ అయిపోను. నాకు జీవితం నేర్పిన అనుభవం ఉంది. ఏ మనిషిని నమ్మను. మంచి మనిషి నిరంజనం గారు ఉన్నారు. అమ్మమ్మని ఎప్పుడూ వెంటే ఉంచుకుంటాను. మరీ అవసరమైతే బుచ్చిమామయ్య ఇప్పుడు బాగానే ఉన్నాడుగా, అతనండ తీసుకుంటాను అనుకుంది. మేనకకి తను ఈ సినిమా జీవితంలోకి కేవలం డబ్బు కోసమే అడుగు పెడుతున్నానని బాగా తెలుసు. అది కలలో కూడా మర్చిపోకూడదు అనుకోసాగింది. ఆ సినిమా అగ్రిమెంట్ మీద సంతకం పెట్టగానే మేనక జీవితం అమావాస్య నాడు వచ్చిన దీపావళి పండుగలా కాంతిమయంగా మారింది. సినిమా చకచకా పూర్తయింది. మేనక గుర్రపు స్వారీ నేర్చుకుంది. కారు డ్రైవింగ్ వచ్చేసింది. పిక్చర్ శరవేగంతో తయారైంది. పిక్చర్ పూర్తవగానే మేనక మరో 3 సినిమాకు అగ్రిమెంట్లు చేసింది. ప్రఖ్యాత హీరో ఆంధ్రుల అందాల నటుడు బాలశంకరన్ నటించిన రాలుగాయి, మేనక నటించిన రాణి రత్నమంజరి ఒకే ఒక్క ఆటతో పక్కపక్క థియేటర్లలో రిలీజ్ అయ్యాయి. మొదటి రోజు మేనక సినిమాకి ఎవ్వరూ లేరు. రాలుగాయి సినిమా టిక్కెట్టు బ్లాక్ మార్కెట్లో అమ్మారు. ఆ సినిమా టిక్కెట్లు దొరకని వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్లడం ఇష్టం లేక ఏదో ఒక సినిమాలే అని రత్నమంజరి సినిమాకి వచ్చారు. మొదటి వారం రాణి రత్నమంజరికి థియేటర్లలో 10 మంది కూడా లేరు. వారమైంది. ఈ సినిమా చాలా బావుంది, అమ్మాయి చాలా అందంగా ఉంది అనే పేరొచ్చింది. కాస్తగా సీట్లు నిండసాగాయి. 3వ వారం థియేటర్లో ఫుల్ అయింది. 4వ వారం క్యూలు పెరిగిపోయాయి. టికెట్లు బ్లాకులో అమ్మడం మొదలైంది. రాలుగా ఈ సినిమా దగ్గర జనమే లేరు. రాణి రత్నమంజరి రోజులు గడుస్తున్నా క్యూలు మాత్రం తగ్గడం లేదు. గ్యారంటీ అనుకున్న రాలుగాయి 4వ వారంలోనే తీసేయాల్సి వచ్చింది. రాణి రత్నమంజరి విజయం పొందడంతో ఎవరి మేనక అనే ఆలోచన మొదలైందందర్లో. పిక్చర్ విడుదలయ్యి 100 రోజులైంది. 25 వారాలు ఊరు వాడ ఈ సినిమా పాటలే. ఈ 25 వారాల్లో మేనక ఫోటో ప్రతి పుస్తకం మీద కవర్ పేజీ వచ్చింది. ఇంటర్వ్యూలు ప్రచురించారు. మేనకకి ఆ సినిమా యూనిట్కి ఊరూరా ఘన స్వాగతం లభించింది. మేనక జీవితం హఠాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయినట్టుగా అయింది. ఎందరో అభిమానులు వెలిశారు. ఇంట్లో ఫోన్ అహర్నిశలు మోగుతూనే ఉంటుంది. మేనక కోసం ఎంతోమంది వ్యక్తులు వస్తున్నారు. ఇంటర్వ్యూలు అడిగేవారు. కథలు వినిపిస్తామనే కొత్త డైరెక్టర్సు, ప్రొడ్యూసర్సు, తన పిక్చర్లో యాక్ట్ చేయమని అడిగే డైరెక్టర్సు, సన్మానం చేస్తాం రమ్మనమని పిలిచే అసోసియేషన్ వాళ్ళు, ఎన్ని రకాలు. ఫోన్ పెట్టుకున్న మొదట్లో ఫోన్ రింగ్ అవుతుంటే ఆ ఇంట్లో అందరూ ఆసక్తిగా, ఉత్సాహంగా చేస్తున్న పనులు మానేసి పరిగెత్తుకొచ్చేవారు. ఫోన్ తీయాలని ఉబలాట పడేవారు. ఇప్పుడందరికీ ఆ ఫోన్ అంటే విసుగే. రాణి రత్నమంజరి రజతోత్సవ వేడుకల సందర్భం పురస్కరించుకుని ప్రొడ్యూసర్ సంతోషంగా మేనకకి ఫియట్ కారు బహుమతిగా ఇచ్చాడు. ఆయన కారు తాళం చెవి ఇస్తుంటే మేనక నమ్మలేనట్టుగా చూసింది. నిజంగా నాకేనా అంది. నీకే. ఆ బాలశంకరం గర్వం అణచగల అవకాశం నాకిచ్చింది నువ్వేగా. ఆఫ్టరాల్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? నిర్మాత చేతిలో మైనం బొమ్మ. ఇదంతా నా స్వయం ప్రతిభ అని విర్రవీగే వాళ్లకి మేమిలాగే జవాబు చెప్తాం అన్నాడు. మేనకకి ఆయన మాటలేంటో అర్థం కాలేదు. ఎదురుగా మెట్ల కింద ఉన్న నీరెండ కాంతిలో తళతళలాడుతున్న తెల్లటి ఫియట్ కార్ దృష్టిమంతా అక్కడే కేంద్రీకృతమై ఉంది. నిర్మాత అన్నాడు, చూడు, ఎప్పుడైనా సరే నీకు బాగా పేరు వస్తే అది నీ స్వయంకృతమేనని కలలో కూడా అనుకోకు. నీ ప్రతిభతో పాటు మిగతా టెక్నీషియన్స్ సామర్థ్యం, నాలాంటి వ్యక్తుల డబ్బు పెట్టుబడి ఇవన్నీ జత కలిస్తేనే ఏదైనా వచ్చేది. అందుకని ఎప్పుడూ నిర్మాతని గాని, తోటి ఆర్టిస్ట్ని గాని, టెక్నీషియన్ని గాని తోలనాడకు. నేనే గొప్ప అని విర్రవీగకు. చూడు, సినిమా అనేది ఆ కనిపించే కారు లాంటిదే. అందులో ఎన్ని రకాల భాగాలు కలిసి పనిచేస్తే ఆ కారు నడుస్తుందో
నువ్వు సుఖంగా ఎక్కి ఎక్కడికైనా వెళ్ళగలవో తెలుసుకో. నీ గౌరవం నిలబెట్టుకో. ఎదుటివారిని గుర్తించడం నేర్చుకో. నువ్వు సంపాదించబోయే పేరు ప్రతిష్టలకి ఇది నాంది ప్రస్తావనే. నిన్ను ఆశీర్వదిస్తున్నాను. వెళ్ళిరా అన్నాడాయన. మేనక ఆ కారు చూసి చిన్నపిల్లలా సంబరపడిపోయింది. దాని చుట్టూ తిరిగింది. ముట్టుకుని చూసింది. చివరికి కారులో కూర్చుంది. ఎలా ఉంది అడిగాడు నిర్మాత. మార్వలెస్ అంది. వెళ్ళు, ఆగకు, వెనక్కి తిరిగి చూడకు అన్నాడాయన. కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే మేనకకి చెప్పలేనంత ఆనందంగా అనిపించసాగింది. ఈ ఫియట్ కారు తనదా? తన స్వంతమా? ఇంకా నమ్మలేకుండా ఉంది. ఇంటికి రాగానే కారు హారన్ బొయ్యి బొయ్యమని మోగించింది. శ్రీరంజని వచ్చి తలుపు తీయగానే మేనక గట్టిగా కౌగిలించుకుంది. కారు తాళం చెవులు తల్లి కళ్ల ముందు ఆడిస్తూ, అమ్మీ, నీ కూతురు ఈ కొత్త కారు ఓనర్ అయిపోయిందిలే అంది. మాధవి, మంగమ్మ వచ్చారు. కారు చూసి మూర్ఛపోయినంత సంతోషపడ్డారు. అమ్మీ, ఎక్కడికైనా వెళ్దాం అంటూ మేనక మారం చేసింది. శ్రీరంజని ఎప్పుడూ ఇంట్లోంచి కదలనే కదలదు. శ్రీరంజని రానంటున్నా వినకుండా పట్టుకుని బలవంతంగా ముందుకు తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టింది. మంగమ్మ ఇల్లు తాళం వేసి వచ్చింది. మాధవి, మంగమ్మ వెనక ఎక్కారు. మేనక కారు డ్రైవ్ చేస్తోంది. అమ్మీ, ఎక్కడికి తీసుకువెళ్లను అడిగింది. గుడికి అంది శ్రీరంజని. మేనక తల్లిని గుడికి తీసుకువచ్చింది. గుడిలో శ్రీరంజని శ్రద్ధగా చేతులు జోడించి దండం పెట్టి కళ్ళు మూసుకుంది. ఇంటికి తిరిగి వస్తుంటే తల్లి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంది మేనక. అమ్మీ, గుడిలో దేవుడికి ఏమని దండం పెట్టావు అని అడిగింది. మా మిన్నూకి మంచి కుర్రాడు భర్తగా దొరికేలా చెయ్యమని అంది శ్రీరంజని. మేనక తల్లి భుజాలు వదిలేసింది. పో, నీకెప్పుడు అదే గొడవ. నువ్వు సంతోషంగా లేవా అమ్మీ ఇప్పుడు అంది మేనక బుంగమూతితో. లేదు మిన్ను, నాకు నీకీ కారులు మేడలు వస్తే సంతోషమే, కానీ ఇంత డబ్బు సంపాదించావని ఆనందం ఉండదు. నువ్వు మంచి కుర్రాడిని పెళ్లి చేసుకుని ఆ కుర్రాడి రక్షణలో భర్త పిల్లలతో కాపురం చేస్తుంటే ఆనందంగా ఉంటుంది. శ్రీరంజని రెప్పలు బరువెక్కాయి. ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, నాకు నిన్నలా చూసుకునే అదృష్టం ఉందా అని బేలగా అంది శ్రీరంజని. నోరు మూసుకోవే, కొత్త కారులో హాయిగా తిరగక మంగమ్మ కసిరింది. మిన్నుకి ఇప్పుడు పెళ్ళెందుకు కాదు? 1,00,000 మంది కాళ్ల దగ్గరకొస్తారు. మేనకకి ఇన్నాళ్ళు ఎందుకు పెళ్లి కాలేదో ఇప్పుడు అర్థమవుతుంది. నా తల్లికి మంచి సంబంధం వస్తుంది. చక్కగా పెళ్ళవుతుంది. నాకిప్పుడింక పిల్లలకి పెళ్లి కాదు అనే భయం లేదు. ఆ సినిమా కథ వినిపించడానికి వచ్చిన రచయిత లేడు, అతను మేనకంటే పడి చస్తాడట. ఆ కుర్రాడు బాగానే ఉన్నాడు. తండ్రి జడ్జి అట. ఆ కుర్రాడికి ఈ సినిమా కథల పిచ్చి. ఆ కుర్రాడు మేనకను చేసుకుంటే బాగుంటుందనిపించింది. అప్పుడప్పుడు వస్తూ ఉండు నాయనా అన్నాను అంది మంగమ్మ. ఇది వినగానే మేనక నిటారుగా అయింది. ఇదిగో అమ్మమ్మ, నువ్వీ పెళ్లిగోల మానవా? నాకు తెలియకుండా అలా ఎవరితోనైనా మాట్లాడావా? నీకు పిచ్చి ఉంది అని చెప్పేస్తాను. నీ ఇష్టం మరి అని బెదిరించింది. ఆ రాత్రి మంగమ్మ మేనకకి కారుకి ఎర్రనీళ్లు తీసి దిష్టి తీసింది. మేనకని చూస్తూ మెటుకలు విరిచి, నా బంగారు తల్లి, అక్కడొక ఆయన జాతకం చెప్పాడే అమ్మా. ఈ పిల్లది మగాడి జాతకం, ఇంటికి మగపిల్లాడులా అండ అవుతుంది అని. ఆ మహానుభావుడు ఎక్కడున్నాడో చెయ్యెత్తి దండం పెట్టాలి. ఆయన చెప్పిన మాట నిజమైంది అంది మంగమ్మ. మాధవి మేనక దగ్గరకొచ్చింది. అక్కా, ఈరోజు మా ప్రిన్సిపాల్ గారు నన్ను పిలిపించారు. మా కాలేజీ వార్షికోత్సవానికి నిన్ను గెస్టుగా పిలుస్తారట. నిన్ను తప్పకుండా ఒప్పించమని చెప్పారు నాకు. నువ్వెప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడొచ్చి ఆహ్వానిస్తారట. ఏంటి, మీ ప్రిన్సిపాల్ గారా? నన్నా అంది మేనక. అవునక్కా. మాధవి వచ్చి మేనక నడుము చుట్టూ చేతులు వేసింది. అక్కా, కాలేజీలో ఇప్పుడు నాకెంత గౌరవమో తెలుసా? ఎంతమంది అమ్మాయిలు నాతో స్నేహంగా ఉండాలని, పరిచయం పెంచుకోవాలని తహతహలాడుతున్నారు. ఆ రజని ఎంత ఉడుక్కుంటుందో తెలుసా అంది. మేనక కళ్ళు చెమర్చాయి. మాధవి తలమీద చెయ్యి వేసి నిమిరింది. మధు, సంతోషంగా ఉన్నావా అంది. చాలా అక్క, చెప్పలేనంత. నిన్ను చూస్తుంటే ఎంత గర్వంగా అనిపిస్తుందో తెలుసా అక్క? నేనెంతో అదృష్టవంతురాల్ని కదూ అమాయకంగా అంది మధు. మధు, మేనక మాధవిని గుండెలకు అదుముకుంది. ఇలా అనుకుంటే నాకెంతో సంతోషంగా ఉంటుందో తెలుసా? నా కళ్ళల్లో ఆనంద సముద్రాలు పొంగుతాయి. కానీ అమ్మీకి సంతోషం లేదే, అదే నా బాధ. పెదమలు బిగబట్టి వచ్చే దుఃఖం ఆపుకుంటూ అంది మేనక. అమ్మ ఒట్టి పిచ్చిదక్కా. అమ్మకేం తెలుసు? ఎంతసేపు పెళ్ళి పెళ్ళి అంటుంది. ఆ మాటలు పట్టించుకోకు అంది మాధవి.
మాధవి కాలేజీ వార్షికోత్సవం చాలా ఘనంగా జరిగింది. మేనకని ప్రిన్సిపాల్ ఎంతో గౌరవంగా తన అధ్యక్షోపన్యాసంలో మేనక గొప్ప కళాకారిణి అని, ఆమె తను పిలిచినదే తడువుగా ఈ కాలేజీకి రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని అంది. మేనక ముందే వల్లె వేసుకున్న పాఠం సినిమాలో డైలాగుల్లా అప్పచెప్పింది. నేను చదువుకోవాలని ఎంతగానో అనుకున్నాను, కానీ నా కుటుంబ పరిస్థితులు పడనీయలేదు. ఈ రకంగా నేను మీ అందరి ముందుకు రావడం, మీ అభినందనలు పొందడం నా అదృష్టం. పుట్టిన ప్రతి వ్యక్తి చదువుకోవాలి. చదువు మనిషికి జీవితాన్ని అర్థం చేసుకునే నేర్పు ప్రసాదిస్తుంది. తన జీవితానికి చుక్కాని వంటిది చదువు. చాలామంది చదువు డబ్బు కోసం అనుకుంటారు. అది చాలా తప్పు అని నా ఉద్దేశం. చదువు అనేది నీ గమ్యాన్ని నిర్ణయిస్తుంది, నీకు వ్యక్తిత్వాన్ని ఇస్తుంది, మానసికంగా మనిషి ఎదగడానికి తోడ్పడుతుంది. మేనక చదువు గురించి అంత బాగా మాట్లాడడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఫంక్షన్ బాగా జరిగింది. సభ ముగియగానే చాలామంది విద్యార్థులు ఆటోగ్రాఫ్ కోసం గుమిగూడారు. మేనక సంతకాలు పెట్టింది. నిరంజనం గారు ఒకసారి చెప్పారు, నువ్వెప్పుడు సంతకం పెట్టినా దాని ముందు ఒక వాక్యం వ్రాయడం మర్చిపోకు అని. మేనక అప్పటినుంచి వివిధ పుస్తకాల్లో వచ్చే కొటేషన్స్ ఒక నోట్ పుస్తకంలో వ్రాసుకుని వాటిని కంఠోపాఠం చేసేది. అందుకే ఎవరడిగినా తడుముకోకుండా జీవితం మీద, సంతోషం మీద, స్నేహం మీద, త్యాగం మీద రకరకాల వాక్యాలు వ్రాసి సంతకం పెట్టేది. మేనక సంతకం స్వీకరించిన ప్రతి వ్యక్తి మేనక వ్రాసిన ఆ వాక్యం చూసి ఆనందపడేవారు. ఆమె అంటే ఆరాధనాభావం రెట్టింపయ్యేది. మేనక తెలివిగలది, చదువుకున్నది అనిపించేది. మేనక సంతకాలు పెడుతుంటే మాధవి అక్కడికొచ్చింది. అక్క అంటూ పిలిచింది. మేనక తలెత్తి చూసింది. మాధవి పక్కన ఎర్రగా పొడుగ్గా ఉన్న ఒక యువకుడున్నాడు. అక్క, ఇతను సురేష్, ఎంకాం చదువుతున్నాడు. నా క్లాస్మేట్ వీణ అన్నగారు అంటూ పరిచయం చేసింది. మేనకకి అతను నమస్కరించాడు. మధు ఎప్పుడూ మీ గురించే చెబుతూ ఉంటుందండి. ఇంత మంచి అక్కగారు ఉన్నందుకు నాకు ఈర్ష్యగా ఉంది మధు మీద అన్నాడు చిరునవ్వుతో అతను. మేనక అతన్ని, మాధవిని నిశితంగా చూసింది. అతను మాధవితో చనువుగా ఉంటున్నాడు. మాధవి అతని వైపు చూడడంలో సిగ్గు, ప్రేమ మిళితమై ఉన్నాయి. మేనక సురేష్ని పరీక్షగా చూసింది. తల్లిదండ్రుల గురించి అడిగింది. తండ్రి లాయర్ చేస్తున్నాడట. 2 అన్నదమ్ములు, చెల్లెళ్ళు 2 ఉన్నారట. మేనక సురేష్ తండ్రి గురించి వింది. అతను బాగా ప్రసిద్ధి చెందిన లాయరు. పేరు ప్రఖ్యాతులు బాగా ఉన్నాయి. సంపాదనపరుడు కూడా. ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు మాధవిని అడిగింది, ఏంటే ఈ సురేష్ వ్యవహారం? నాకెప్పుడూ చెప్పనేలేదు. నువ్వు మధు అనేంతవరకు వచ్చింది? అక్క, వీణ నన్నలా పిలుస్తుంది. అదే అలవాటు అతనికి కూడా. అందుకే, అంతకు మించేం లేదు. నేనప్పుడప్పుడు చదువుకోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్లేదాన్ని. మేం ముగ్గురం కలిసి 1-2 సార్లు సినిమాకి వెళ్ళాం ఒకసారి. అంతే అక్క, అమ్మ మీదొట్టు. అంతకంటే ఇంకేం లేదు అంది భయంగా మాధవి. ఎందుకే ఇప్పుడు అంత పెద్ద ఒట్టు వేస్తావు? అంది మేనక. నువ్వే చెప్పావుగా అక్క, నేను కాలేజీకి వెడుతోంది చదువుకోవడానికి, పిచ్చివేషాలు వేయడానికి కాదని. నేనెప్పుడూ ఆ మాట గుర్తుంచుకుంటాను. ఏడిసావులే. తగిన అబ్బాయి దొరికినప్పుడు, అతనికి నువ్వంటే బాగా ఇష్టం ఉన్నప్పుడు నేనొద్దంటానా? మాట్లాడవద్దంటానా? ఇంతకీ సురేష్కి నువ్వంటే ఇష్టమేనా? నిజం చెప్పు అంది. ఉందక్కా. నీకెలా తెలిసే? ఆరాగా అడిగింది మేనక. నేను మాట్లాడకపోయినా మాట్లాడించాలని చూస్తాడు, ఫోన్ చేస్తాడు. నేనెందుకో భయపడుతున్నానని అతని ఉద్దేశం. రాక్షసిలాంటి ఈ అక్కయ్యను చూశాను చెప్పలేకపోయావా అని తన వైపు వేలు పెట్టి చూపించుకుంటూ అంది మేనక. అక్క, నువ్వు రాక్షసివా, దేవతవి అంది మాధవి. ఈ పొగడ్తలు ఎప్పటినుంచి నేర్చావే అంది మేనక. మేనక చివరికి చెప్పింది, చూడు మధు, ఆ కుటుంబం చాలా గొప్పవాళ్ళు. నాకు తెలుసు. సురేష్ను చూస్తే అందగాడే కాదు, బుద్ధిమంతుడు అని కూడా అనిపిస్తోంది. కానీ అతని గురించి బాగా తెలుసుకోవడానికి 4 రోజులు టైం కావాలి. అతని అలవాట్లేంటో, ఫ్రెండ్స్ ఏంటో నేనన్నీ కనుక్కుంటాను. నాకు సంతృప్తి అనిపిస్తే పెళ్లి సెటిల్ చేస్తాను. సరేనా అంది. అక్కా అంటూ సంతోషంగా మాధవి మేనకను కౌగలించుకుంది. పిచ్చి, ఏంటే ఇది? నీకు గుర్తుందా? అప్పుడెప్పుడో అనుకున్నాం నేను నీ పెళ్లి చేస్తాను అని. మధు, వైభవంగా నీ పెళ్లి చెయ్యాలనుందే. ఎవ్వరూ చెయ్యలేనంత గొప్పగా నీ పెళ్లి చెయ్యాలని ఉంది. నేనెలాగూ పెళ్లి చేసుకోను. నీ పెళ్లి చేసి అయినా అమ్మని సంతోషపెట్టాలి. నువ్వు కాస్త 4 నెలల పాటు ఆగాలి. సరేనా? ఈలోపు అతన్ని మనింటికి రానిద్దాం. అతన్ని దగ్గరగా పరిశీలిద్దాం. మధుకి అక్క తన పెళ్లి చేస్తానన్న మాట వినగానే
సంతోషంతో మరే మాట వినపడడం లేదు. ఇంతవరకు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారి నీరాజనం నవల ఆడియో 11వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.